వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. ఫర్ ది ఫస్ట్ టైం మా హస్బెండ్ ఇంట్లోకి వచ్చారనమాట. ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల అలాంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఎంత క్యూట్ అండ్ కామ్ గా ఉంటాడో ఇప్పుడు చూసారా, ఎంత అల్లరి అయిపోయాడో. హనీ అయిపోయాడా? నాకు విష్ చేసిన అందరికి 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 థ్యాంక్ యూ. సో గైస్, తమ్ముళ్ళు ఆల్రెడీ చూసారు కదా, మీ అందరికి అర్థమైపోయింది. ఈ రోజు మా హనీబాబు బర్త్డే. హనీబాబు 4th బర్త్డే ఎలా జరుగుతుంది, అసలు మా స్పెషల్ మూమెంట్స్ అన్ని కూడా మీరు అందరూ చూడాలంటే వ్లాగ్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలంటే కనుక పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేసేద్దాం. అక్టోబర్ 1 హనీ బర్త్డే అనమాట. సో నవరాత్రుల టైం కాబట్టి మేమైతే దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళామన్నమాట. ఇక్కడ హనీ చూడండి ఎంత క్యూట్ గా ముద్దుగా ప్రదక్షిణాలు చేసేస్తున్నాడో. బట్ వీడు కనిపించినంత కామ్ అయితే కాదు గైస్. నేను కూడా 4 years రాగానే కొంచెం హనీ కామ్ అయ్యాడేమో అనుకున్నా, బట్ వెంటనే విశ్వరూపం కూడా చూపించేశాడు. ఇక్కడ మా మోక్షి కూడా అందరికి ఎంత క్యూట్ గా హాయ్ చెప్తున్నాడో చూడండి. మొత్తానికి ప్రదక్షిణాలన్నీ పూర్తి చేసుకొని గుళ్ళకైతే వెళ్ళిపోయాం. నేను గంట కొడుతుంటే వాడు కూడా నాతో పాటు కొట్టేస్తా అంటే నేను వాడిని ఎత్తుకొని గంట కొట్టించాను. అమ్మవారు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో. మొత్తానికి మా పూజ అయితే ప్రశాంతంగా జరిగిపోయింది. ఇక్కడ పెద్ద భక్తులు ఇద్దరు చూడండి సాష్టాంగ నమస్కారాలు ఎంత క్యూట్ గా పెడుతున్నారు. నాకైతే భలే ముచ్చటగా అనిపించింది గైస్. మార్నింగ్ అలా గడిచింది. సో ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి. సో కేక్ మీద అంత పెద్ద పేరు ఉంది ఏంటో అనుకున్నారు కదా, చాలా మందికి హనీ అని మాత్రమే తెలుసు. బట్ హనీ పూర్తి పేరు అయితే గనక హన్షిత్ వినయ్. ఇంకా 4th బర్త్డే అయిపోతుంది, హనీ పెద్దోడు అయిపోతున్నాడు. చెప్పకుండా అన్ని బ్లో చేసేస్తున్నాడు. కేక్ ఎప్పుడు కట్ చేసి తినేద్దామని వెయిట్ చేస్తున్నాడు కూడా వాడు. పిల్లలతో ఎప్పుడు ఇంతే కదా గైస్, ఎప్పుడు కేక్ తినిపించమన్న వాడు తినేస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలానే చేశాడు అనమాట. సో ఈ ఇయర్ కూడా అంతే. బట్ కిడ్స్ తో అవన్నీ మంచి హ్యాపీ మూమెంట్స్ మనకి. సో మన వాళ్ళందరూ వచ్చినందుకు, వాడిని విష్ చేసి బ్లెస్ చేసినందుకు, మీలో కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా వాడందరికీ కూడా చాలా మంచిగా బ్లెస్ చేస్తూ విష్ చేస్తూ మెసేజెస్ అన్ని పెట్టారు. అన్ని కూడా నేను అన్ని రిక్వెస్ట్ కూడా చూసాను. సో మీ అందరికి పేరు పేరున ఈ వీడియో రూపంలో హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మోక్షిని కూడా కేక్ తినిపిద్దు రానా అన్న అనేసి చెప్తే, నేను తినిపించేంత వరకు వాడెక్కడ ఆగుతాడు, వాడే తినేస్తాడమ్మా అంటున్నాను. నిజంగా వాడు అన్నట్టే చేశాడు హనీ కూడా. సో మన ఆరతి వచ్చింది కాబట్టి అక్కడున్న పిల్ల బచ్చాలందరూ కూడా ఆరతికి ఫ్యాన్స్ అనమాట. ఒక్కొక్కరు దాన్ని ఒక్కొక్క ప్రశ్న వేస్తూ అడుగుతూ ఉన్నారు. సో పిల్లలందరికీ ఆరతి ఛానల్లో చేసిన వీడియోస్ అంటే చాలా ఇష్టం. దట్టు తింగర్ సీత అంటే ఇంకా చాలా మంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇష్టం కాబట్టి సో సీతని చాలా ప్రశ్నలు వేస్తూ అడుగుతూ చాలా హ్యాపీగా పలకరిస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కరు. మా అందరికి తినిపించమంటే ఎప్పుడు తిందామా అని రెడీగా ఉన్నాడు కదా వాడు. ఇక్కడ చూడండి ఈ క్యూట్ పాపకి ఎంత బాగా తినిపించాడో. అమ్మో వీడు వేషాలు అనిపించింది నాకు. మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకోమంటే కింద చూడండి వాడు ఏం చేస్తున్నాడో. అందరి పేరెంట్స్ లానే మేము కూడా మా పిల్లలు ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉండాలని, అలాగే మంచి పొజిషన్ కి రావాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేసాం. ఇంకా మా వాళ్ళు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా రచ్చరచ్చే. ఇక్కడ బిట్టు అన్నయ్య అని వదిన దగ్గర కూడా వాడు మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళు కూడా కూర్చొని మంచిగా బ్లెస్ చేసేసారు. మన వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేశారు గైస్. వీడు ఎలాగా ఎవరి దగ్గరికి వెళ్లి నించోడని చెప్పి అందరూ రౌండ్ అప్ చేసి సెంటర్ లో కూర్చోబెట్టి అందరూ కలిపి అక్షింతలు వేశారు. అసలు ఏం జరుగుతుందో కూడా ఒక క్షణం అర్థం కాలేదనమాట హనీకి. ఒకే టైంలో హనీకి అందరూ కలిపి బ్లెస్ చేసేసారు. నాకైతే ఈ పద్ధతి చాలా కొత్తగా అండ్ నచ్చింది కూడా. సో ఇంకా మను అండ్ చిన్నుతో అయితే హనీ ఎప్పుడు ఆడుతూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్యలు అంటే వాడికి చాలా ఇష్టం. సూపర్, థ్యాంక్ యూ చెప్పు. వాడి బదులు మనమే ఓపెన్ చేసేద్దాం, ఎందుకంటే వాడు ఓపెన్ చేయలేడు కాబట్టి. అలాంటి పీకడానికి రెడీగా ఉంటారు కదా, చూసి అందులో తీసుకున్నాడు. అదో అదో
డిజిటల్ పెయింట్. ఇది ఎవరు హనీ? ఇది నువ్వేనా? థ్యాంక్ యూ చెప్పు. అచ్చుడు. వీళ్ళ కిడ్స్ లో ఇది ఫేవరెట్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అందుకనే ఇదే ఫ్రేమ్ చేయించాను. లిటరల్లీ ఆ పిక్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నిజంగా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అరూప వన్స్ అగైన్. సూపర్. థ్యాంక్ యూ మౌనిక. సో గైస్ ఇప్పుడు వచ్చి ఏ అన్నయ్య ఇలాంటి గిఫ్ట్ ఏ తమ్ముడికి ఇప్పుడు అలాడికి ఇష్టమైందిరా. చూడ నవ్వు చూడడిది. యాక్చువల్లీ ఇది నాది. కొంచెం ఉంటే కొట్టేలా ఉందిరా. తప్పు అని థమ్స్ అప్ ఇచ్చాలి. హనీ. guys. ఫ్రెండ్షిప్ షేరింగ్ అని నా బర్త్డే ఎప్పుడు ఇలా గిఫ్ట్ ఇచ్చాను? ఎంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చాను నువ్వు? నేను నీకు హాఫ్ ఆఫ్ డైరెక్ట్ గా 10 లీటర్స్ ఇస్తాను నీకు. నేను తయారు చేయిస్తాను. కొట్టుకున్నాడు వీడు. హాఫ్ ఆఫ్ మన దగ్గర. థమ్స్ అప్ కదా అడిగాను. థమ్స్ అప్ కదా అడిగాను. ఇంకా గిఫ్ట్లు ఇచ్చేసిన తర్వాత మేమందరం అయితే డిన్నర్ కి కూర్చునిపోయాం. డిన్నర్ లో మా హస్బెండ్ అయితే మంచి ఫ్రై పీస్ బిర్యానీ అండ్ దమ్ బిర్యానీ కూడా తెప్పించారనమాట. మా వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. వాళ్ళందరికీ నచ్చినందుకు నిజంగా నాకు హ్యాపీగా ఉంది. మా భార్గవ తమ్ముడు చూడండి మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. అలాగే లేట్ అయినా సరే హనీని విష్ చేయడానికి వాళ్ళ బాబాయ్ పిన్ని కూడా వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు అందరూ వచ్చి వాడిని బ్లెస్ చేసి విష్ చేసినందుకు. అలాగే పిల్లలందరితో కూడా మంచిగా పిక్స్ తీసుకున్నాం మేమైతే. ఎందుకంటే ఈ పిక్స్ మనకి ఫ్యూచర్ లో మంచి మెమరీస్ అన్నమాట. పిక్స్ చూసిన ప్రతిసారి కూడా మనకి మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటాం కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ ఫర్ అను మురళి ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.